కాదు రెండు కాదు ఏకంగా లక్షల కేజీల బంగారాన్ని వెనక్కి తెచ్చేసుకుంటోంది ఇండియా. విదేశాల్లో ఉన్న మన బంగారాన్ని భారత్కు తీసుకురావడం ఈ ఏడాదిలోనే ఇది రెండోసారి. ఓవైపు అందిని కాడికి కొనుగోలు చేస్తూ నిల్వలు పెంచుకుంటోంది ఆర్బీఐ. అదే సమయంలో విదేశాల్లో దాచిన పసిడిని కూడా తిరిగి తేవడంపై దృష్టి పెట్టింది. ఇదంతా సొంతంగా బలపడి ఎదగడంలో భాగమేనా, లేక ప్రపంచ అనిశ్చితి భారత్కు భయపెడుతోందా? అందుకే ముందు జాగ్రత్త పడుతోందా? విదేశీ నిధుల నిల్వలు ఎన్ని ఉన్నా బంగారానికి మరేదీ సాటి రాదనే నమ్మకమా? సార్వభౌమ దేశమై ఉండి ఇంకా విదేశాల్లో మన సంపదను దాచడం ఎందుకని భావిస్తోందా? మన దగ్గరే బంగారం నిల్వ ఉండడం సేఫ్ అనేది ఆర్బీఐ ఆలోచన. అసలు ఉన్న పళంగా పెద్ద ఎత్తున బంగారాన్ని మన దేశానికి తరలించడానికి కారణాలేంటి? ఏ దేశంలోనైనా బంగారం నిల్వలు పెరుగుతూ ఉంటే ఆ కంట్రీ ఆర్థికంగా బలపడుతుందని అర్థం. భవిష్యత్తులో భారత్ వరల్డ్ టాప్ కంట్రీస్లో ఒకటిగా ఎదుగుతుందనే అంచనాలు ఎప్పటినుంచో ఉన్నాయి. మరి వాటిని అందుకోవాలంటే ఫైనాన్షియల్ రూట్స్ స్ట్రాంగ్ చేసుకోవాలి. అందుకే భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు బంగారం నిల్వలపై దృష్టి పెట్టింది. ఓవైపు పెద్ద ఎత్తున పసిడిని కొనుగోలు చేస్తూనే మరోవైపు విదేశాల్లో ఉన్న మన గోల్డ్ని ఓ స్ట్రాటజీ ప్రకారం వెనక్కి తీసుకొచ్చేస్తోంది. రీసెంట్గా అలా మరో 100 టన్నుల బంగారాన్ని భారత్కు తరలించింది ఇండియన్ రిజర్వ్ బ్యాంక్. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కాని యుద్ధం చేసుకుంటున్నాయి. ఇజ్రాయిల్, పాలస్తీనా, లెబనాన్, ఇరాన్ సహా అరబ్ దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలతో పశ్చిమాసియా రగిలిపోతుంది. ఇటు ఆసియా కూడా ప్రశాంతంగా ఏమీ లేదు. చైనా తైవాన్ను గిల్లుతోంది. నార్త్ కొరియా సౌత్ కొరియాను బెదిరిస్తోంది. ఓవరాల్గా చూస్తే ఓ రకమైన ఉద్రిక్త వాతావరణం కమ్మేసింది ప్రపంచాన్ని. రేపు ఏం జరుగుతుందోనన్న భయం అన్ని దేశాల్ని వెంటాడుతుంది. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్ అని అలర్ట్ అయ్యాయి రిజర్వ్ బ్యాంక్, ఇండియన్ గవర్నమెంట్. దేశ సంపదను ఇంకెక్కడో పెట్టి ఇక్కడ టెన్షన్ పడటం ఎందుకు? మన బంగారం మన దేశంలోనే ఉంటే సురక్షితంగా ఉంటుందనే భావనతో గోల్డ్ను రిటర్న్ తీసుకొచ్చేస్తోంది. అందులో భాగంగానే రీసెంట్గా 102 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాల్ట్ల నుండి స్వదేశానికి తీసుకొచ్చింది. 1990లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సంక్షోభం సమయంలో పెద్ద ఎత్తున బంగారం తరలింపు చేపట్టారు. తర్వాత ఆ స్థాయిలో బంగారాన్ని దేశానికి తీసుకురావడం ఇదే మొదటిసారి. అలాగే గత మే నెల తర్వాత లండన్లోని భూగర్భ వాల్ట్ల నుండి దేశానికి పసిడిని తేవడం ఇది రెండోసారి. ఇక లండన్ అండర్ గ్రౌండ్ వాల్స్ నుండి టన్నుల కొద్దీ బంగారాన్ని తరలించడం ఆషామాషీ వ్యవహారం కాదు. దీనిపై ఆర్బీఐ ఎన్నో నెలలు కసరత్తు చేసింది. ఆర్థిక, మిగిలిన ప్రభుత్వ శాఖలు, స్థానిక యంత్రాంగం అందరూ సమన్వయంతో పక్కా ప్రణాళికతో పనిచేశారు. స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి రెండో కంటికి కూడా తెలియనీయకుండా హై సెక్యూరిటీ మధ్య ఆర్బీఐ, ఇండియన్ గవర్నమెంట్ కలిసి బంగారం తరలింపు మిషన్ను సీక్రెట్గా అమలు చేశాయి. ఆర్థిక శాఖ నుంచి ఆర్బీఐ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు పొందినా దిగుమతులపై వర్తించే ఐజీఎస్టీ మాత్రం కట్టక తప్పలేదు. బంగారాన్ని ఇలా వెనక్కి తెచ్చేసుకోవడం వల్ల ఆర్బీఐకి మెయింటెనెన్స్ ఛార్జెస్ తగ్గనున్నాయి. గోల్డ్ రిజర్వ్ చేస్తున్నందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు పే చేస్తున్న రుసుము ఇకపై కట్టక్కర్లేదు. ఇక దేశీయంగా ఉన్న బంగారాన్ని, విదేశాల నుంచి తరలించిన పసిడిని ముంబై, నాగపూర్ లాంటి ఆర్థిక కేంద్రాల్లోని డొమెస్టిక్ వాల్స్కు తరలిస్తోంది ఆర్బీఐ. సాధారణంగా సంక్షోభ సమయాల్లో అమెరికా డాలర్స్ కానీ బంగారాన్ని కానీ కొంటోంది ఆర్బీఐ. గతంతో పోల్చితే మన దగ్గర డాలర్ల నిల్వ బాగా పెరిగింది. డేటా ప్రకారం చూస్తే ఈ ఏడాది మే నెల వరకు ఆర్బీఐ దగ్గర 646 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఉన్నాయి. అందుకే పసిడిని సమకూర్చుకోవడం మీద ఫోకస్ పెట్టింది ఇప్పుడు. కారణం డాలర్స్తో పోలిస్తే బంగారం ఎప్పటికైనా సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభాలు, యుద్ధ పరిస్థితుల్లాంటి కారణాలేవి పసిడిని ప్రభావితం చేయలేవు. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు బంగారం నిల్వలు పెంచుకుంటూ వస్తోంది. మరి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం దగ్గర అత్యధిక పసిడి నిల్వలున్నాయి? గోల్డ్ ని స్టాక్ చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఏ స్థానంలో ఉందో ఓసారి చూసేద్దాం. లండన్ వాల్స్లో ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలకు సంబంధించిన 8,775 టన్నుల బంగారం నిల్వ ఉంది. నంబర్స్లో చూస్తే ఇవన్నీ 7,02,023 గోల్డ్ బార్స్ వరకు ఉండొచ్చనే అంచనా.
వీటి విలువ దాదాపు 771.4 బిలియన్ అమెరికన్ డాలర్లు. ఇక కేంద్ర బ్యాంక్ దగ్గర మొత్తం 855 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఇందులో దాదాపు 510.5 మెట్రిక్ టన్నుల బంగారం మన దేశంలోనే ఉంది. 2022 నుండి సుమారు 214 మెట్రిక్ టన్నుల పసిడిని స్వదేశానికి తీసుకొచ్చింది ఆర్బీఐ. అదే సమయంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్లో భారత్కు చెందిన మరో 324 మెట్రిక్ టన్నుల బంగారపు నిల్వలున్నాయి. ఇందులో ఎక్కువ మొత్తం యూకేలోనే ఉంది. భవిష్యత్తులో వాటిని కూడా తరలించే అవకాశాలున్నాయంటున్నారు అధికారులు. మరో 20.26 టన్నుల గోల్డ్ డిపాజిట్ల రూపంలో ఆర్బీఐ దగ్గరే ఉంది. మొత్తం విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా మార్చి 2024 నాటికి 8.5% నుంచి సెప్టెంబర్ 2024 చివరి నాటికి 9.32% పెరిగింది. ప్రపంచ దేశాల బంగారం నిల్వ ఉంచే విషయంలో మొదటి స్థానంలో న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ టాప్ ప్లేస్లో ఉండగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రెండో స్థానంలో ఉంది. ఇక నిల్వల విషయానికొస్తే ప్రపంచ పెద్దన్న అమెరికా గోల్డ్ రిజర్వ్ విషయంలోనూ పెద్దన్నే అని నిరూపించుకుంది. అమెరికా మొత్తం 8,133.5 టన్నుల బంగారం నిల్వ ఉంది. 3,351 టన్నులతో జర్మనీ రెండో స్థానంలో, 2,451 టన్నులతో ఇటలీ మూడో స్థానంలో ఉన్నాయి. ఫోర్త్ పొజిషన్లో ఫ్రాన్స్, 5వ స్థానంలో రష్యా, 6వ స్థానంలో చైనా, 7th ప్లేస్లో స్విట్జర్లాండ్, 8వ స్థానంలో జపాన్ ఉండగా ఇండియా 10th ప్లేస్లో ఉంది. ఆర్థిక అనిశ్చితిలో ఆదుకునే పెట్టుబడి సాధనం ఏదైనా ఉందంటే టక్కున బంగారం పేరు చెప్పేయచ్చు. బ్యాంక్ డిపాజిట్స్, రియాలిటీ సెక్టర్, బాండ్స్ లాంటి వాటికంటే రిటర్న్స్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే విషయంలో బంగారంది ఎప్పుడూ టాప్ ప్లేసే. అధిక రాబడుల కోసం బంగారంలో మదుపు చేసేందుకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతుంటారు. ఇన్వెస్టర్సే కాదు, దేశాలు, వాటి జాతీయ బ్యాంకులది కూడా ఇదే పంత. అనిశ్చిత పరిస్థితులు, ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఉన్నప్పుడు సాధారణంగా సెంట్రల్ బ్యాంక్స్ బంగారం నిల్వ ఉంచడానికి ప్రాధాన్యత ఇస్తాయి. ఇబ్బందులు ఎదురు కాకూడదనే ఉద్దేశంతో ముందు చూపుతో రిజర్వ్ కోసం పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తుంటాయి. బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోన్న భారత్ కూడా ఈ కారణంతోనే వీలైనంత పసిడి నిల్వలపై దృష్టి పెట్టింది.